ఇలా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ఏదైతే కార్యక్రమాల మంజూరు ఉంటుందో వాటి నివేదిక నిమిత్తం ప్రధానమంత్రిని కలిసి నివేదిస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఏదైతుందో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని చెప్పి మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిందని చెప్పి అంటున్నా. ఇవాళ ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు డిమాండ్స్ ఏంటి అని అంటే हमको कुछ नहीं चाहिए सिर्फ आपकी प्यार चाहिए అంటే చూడండి దయచేసి అంటున్నాను ఎవరైనా అందొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారా అంటున్నాను. అటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర పర్యటనకు వస్తే నువ్వేదైతున్నదో ఇవాళ ప్రాణహిత చెవెల ప్రాజెక్టే నువ్వు దాన్ని రీడిజైనింగ్ నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందింప చేయడం జరిగిందో దాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందటానికి ప్రధానమంత్రి గారు నివేదించి మంజూరు పొందే అవకాశం ఉండే. బట్ నువ్వు ఇవాళ రాష్ట్రంపై ఏదైతే 1,00,000 కోట్ల అప్పుల భారం పడే విధంగా నీ కమిషనర్ కకృతితోని ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొంది ఉన్నట్టయితే దాని నిర్మాణ పర్యవేక్షణ నీ చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోతుంది. కాబట్టి ఏదైతుందో నీ కమిషనర్ భాగవతం ఇవాళ బయటకు వస్తానే భావనతోని ఇగ్నోర్డ్. ఇవాళ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందలేకపోయావు నువ్వు. నీకు అవకాశం వచ్చి కూడా చెప్పంటు నేను ఇలా మిషన్ భగీరథ స్వయంగా ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబడ్డట్టయితే ఆ మిషన్ భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా నువ్వు ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాను ఇవాళ మంజూరు పొందలేకపోయినావు అని చెప్పండి. నీ అసమర్థత కేవలం ఎంతవరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఒక సాన్నిహిత్యం నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసినావు. మీ కుటుంబంపై ఉన్నట్టు సిబిఐ ఎంక్వైరీలే కానీ ఈడీ ఎంక్వైరీలే కానీ నీ కమిషన్ కక్కుర్తిగా ఏదైతుందో కేంద్రం అడ్డు రాకుండా చూడటానికి కొరకే వినియోగించుకునే ప్రయత్నం చేసిన తప్ప ఈ రాష్ట్ర హక్కుల సాధన కొరకు నువ్వు ఎన్నడూ ప్రయత్నం చేయలేని చెప్పి అంటూ నేను ఇవాళ లీవ్ ఆఫ్ కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా పక్కన పెట్టవా. ఇవాళ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతుందో కాజీపేట ఏమైంది? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? నువ్వు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతున్నదో ఇది వాళ్ళ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇది ఒక ఒప్పందం అని చెప్పంటూ నేను దాన్ని సాధించుకోలేకపోయినా చెప్పంటూ నేను ఇవాళ ఎన్టీపీసీ ద్వారా మన 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా నిర్మాణం చేపట్టి మనకి 85% ఆఫ్ ఇట్స్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రానికి ఎడేపు చేయబడే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదురుస్తే వీళ్ళు కేవలం 800 ప్లస్ 800 1,600 పరిమితమైందా. ఇక 2,400 ఎట్లుంది అట్లే ఉంది. నువ్వు స్థలం కేటాయింపే కానీ వీళ్ళ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులే కానీ వీళ్ళ కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో దాంతో నీకు వచ్చే కమిషన్ కకృతి కొరకు సెకండ్ ఇవాళ ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనను నువ్వు ఇగ్నోర్ చేసినావు అని చెప్పి అంటున్నా. జస్ట్ ఫర్ యువర్ కమిషన్ నువ్వు ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడమంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఇలా ప్రధానమంత్రి గారితో ఏదైతుందో ఇది ఫెడరల్ సిస్టమ్ అన్నది మన ఫెడరల్ సిస్టమ్ అని చెప్పండి. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఏవైతే కేంద్రం ద్వారా లభించవలసినటువంటి ఒక సౌకర్యాలు, నిధుల కేటాయింపు, భూ బదలాయింపు ఇవాళ ఏదైతుందో జూబ్లీ బస్ స్టేషన్ నుండి
ఔటర్ రింగ్ రోడ్ వరకు, జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్వాలో ఏదైతుందో వీళ్ళ ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ స్టోన్. ఇలా దశాబ్దాల ఇవాళ మా ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క చిరకాల యొక్క వాంఛ అని చెప్పి అంటున్నాను. ఐ హేల్ ఫ్రమ్ కరీంనగర్. మేము ఏదైతుందో మేము కరీంనగర్ నుండి వీళ్ళు ఓఆర్ఆర్ దాకా వచ్చేంత వరకు, షామీర్పేట దాకా వచ్చేంత ఎంత సమయం పడుతుందో మాకు అదే షామీర్పేట అల్వాల్ నుండి ఏదైతుందో మేము జూబ్లీ స్టేషన్ రావడానికి వరకు ఏదైతుందో అంతకంటే రెట్టింపు సమయం పడతాయని చెప్పి అంటున్నా. నువ్వు దశాబ్ద కాలంలో సాధించలేంది ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒక భూ బదలాయింపు, దాన్ని ప్రత్యామ్నాయంగా భూ బదలాయింపు చేస్తూ ఇవాళ ఏదైతుందో ఆ భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయబడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు ఈ ఎలివేటెడ్ కారిడార్ మీకు జూబ్లీ స్టేషన్ నుండి ఏదైతుందో అల్వాల్ నుండి అయితే ఓఆర్ఆర్ వరకు నిర్మాణం చేపట్టబడే విధంగా 19 కిలోమీటర్స్ అని చెప్పంటూ నేను నువ్వు సాధించలేంది 100 రోజుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందనంటే యు మస్ట్ అప్రిసియేట్. నువ్వు దాన్ని ఏదైతుందో ఇంత నీ కుచ్చిత బుద్ధి ఓలిస్తలేవు చెప్పంటూ నేను. ఇవాళ కేసీఆర్ చేసింది ఇప్పటికి చెప్పంటున్నా, మోడీ గారు స్వయంగా పేర్కొన్నాడు కదనే, కేసీఆర్ खुद मेरे पास आके मेरे बेटे को जो है मैं सीएम बनाना चाहता हूं, आपकी मेहरबानी चाहिए. ఇదొకటి గమ్మతుంది అంటూ నేను. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏదైతుందో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే పాలకు శాత డబ్బులు నిండిస్తారా? కేసీఆర్ స్వయంగా మోడీ గారి ముందు మోకరిల్లి నా కొడుకుని ఏదైతుందో ముఖ్యమంత్రి చేయదలుచుకున్నా, చేయాలని భావిస్తున్నా, మీ ఆశీర్వాదం కావాలి, మీ సహకారం కావాలి అంటే ఏమన్నట్టు అని చెప్పంటూ నేను. నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గర పోయి ఏమడగాలి? రాష్ట్ర హక్కుల గురించి, రాష్ట్ర హక్కుల సాధన గురించి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచే అంశాల గురించి మాట్లాడాలి, జాతీయ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి, మిషన్ భగీరథ నిధుల కేటాయింపు గురించి మాట్లాడాలి, ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాన ఈ ప్రాంతానికి ప్రోత్సాహం కలిగించే విధంగా ఐటీఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే ఏం చేసినవే నువ్వు? వాట్ హ్యాపెండ్ టు ఐఐఎం ప్రాజెక్ట్ అని అడుగుతూ నేను. దశాబ్ద కాలం కేవలం నీ కమిషన్ల కక్కుర్తి తప్పనికి ఇంకోటి లేదు. నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, తప్పనే సడ్డకుడు కొడుకు, అదే నీ కుటుంబం అందరూ ఎవరికి అందినంత వాడు దండుకోవాలి, అందరూ ఎవరికి అందినంత వాడు దండుకోవాలి. దానికి కేంద్రం అడ్డు రావద్దు. ఇవాళ నేనైతే అంటే చెప్పంటూ నేను గతంలో తెలంగాణ ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తిలో కేంద్రానికి కూడా మాట ఉంది అంటున్నాను. ఉందని చెప్పంటున్నాను. నువ్వు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఏదైతుందో నీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎట్లా అప్పించిందే? నువ్వు ఏ విధమైనటువంటి ఒప్పందాలు పూర్తి స్థాయిలో లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మీరే పేర్కొంటున్న వల్ల ఇవాళ దానికి కావాల్సిన పూర్తి స్థాయి లోపల అనుమతి పత్రాలు లేవని చెప్పని, మరి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అనుమతి పత్రాలు లేవని చెప్పని మీరే పేర్కొంటుండ్రో జలవనరుల శాఖ నుండి మీరు ఎట్లా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విచ్ ఈస్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ విచ్ రన్స్ అండర్ ది యూనియన్ గవర్నమెంట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎట్లా అప్పించింది అడుగుతున్నా నేను. ఇందులో మీ బాధ్యత లేదా అని చెప్పంటూ నేను. వాళ్ళు ఏ బ్యాంకుకి వెళ్ళి అప్పెత్తినా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కి అనుగుణంగానే అప్పులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పంటూ నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో జలవనరుల శాఖ నుండి పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా ఇవాళ అప్పులు పొందగలిగాడంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఏదైతుందో అనుమతించడంతోని, కేంద్ర ప్రభుత్వం అనుమతితోని పరోక్షంగా సహకరించడంతో అటు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి భాగోతాన్ని
ఇవాళ దాన్ని ప్రోత్సహించింది కేంద్రం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదురా నాయన, ప్రజల హక్కుల కొరకు పోరాటం చేస్తున్న నీలాగా నీ కమిషన్ల కక్కుర్తి కొరకు కాదని చెప్పి అంటున్నాను. నువ్వు మోడీకి మోగరిల్లింది ఎవరు? నువ్వు నీ అయ్యా. మోడీకి మోగరిల్లింది ఎవరు? నువ్వు నీ అయ్యా అని చెప్పంటూ నేను. మీ కమిషన్ల కక్కుర్తి కొరకు, మీ అధికార దాహం కొరకు ఏదైతుందో మీరు మోడీ గారిని మోగరిల్లిండ్రు. రేవంత్ రెడ్డి గారు మొగోడు లాగా ఏదైతుందో వీళ్ళ మోడీ గారితో రాష్ట్ర హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేస్తుందని చెప్పంటున్నా. ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే 100 రోజుల్లో సాధించగలిగిందని చెప్పంటున్నా. యూ మస్ట్ అప్రిషియేట్ ఇట్ ఐఎమ్ టెల్లింగ్ అని చెప్పంటున్నాను. ఏం చేసినా పోతిరెడ్డి పాడు ఆడ జగన్ రెడ్డితో కుమ్మక్కైపోయి ఏదైతుందో పోతిరెడ్డి పాడు ఇలా 11,000 క్యూసెక్లతో 44 క్యూసెక్ 84,000 క్యూసెక్ అయిందా? 84,000 క్యూసెక్ అయిందంటూ నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే టెండర్ ఎట్లా ఆమోదమైందే? ఇలా కృష్ణానది జలాలను ఏదైతుందో ఈ రాష్ట్ర హక్కులను కలరాసింది ఎవరు అమ్మకాన్ని పెట్టిందా? కృష్ణానది జలాల మన హక్కులను ఎవడు అమ్మకాన్ని పెట్టిందని చెప్పంటున్నా. నీ జగన్మోహన్ రెడ్డితో నుకున్నటువంటి ఒక అవినీతి కుట్రలో భాగంగా, నీ కమిషన్ల కుట్రలో భాగంగా ఈ తెలంగాణ జల వనరుల హక్కులను ఏదైతుందో నువ్వు బలిపెట్టు అని చెప్పి ఇక్కడ ప్రాణహిత నదీ జలాల హక్కులను బలిపెట్టావే కాళేశ్వరం చెప్పి తెర మీద పట్టుకొచ్చి వీళ్ళు మేడిగడ్డ ఏదైతుందో అది ఏమైందో మన కన్న కుంగిపెట్టి ఏమైందో కనబడుతుంది అని చెప్పంటున్నాం. ఆడ ఈడ కృష్ణానది జలాలు ఆడ అమ్మకాన్ని పెట్టావే, జగన్మోహన్ రెడ్డికి అమ్మకాన్ని పెట్టినావు. ఈడ గోదావరి నది జలాలు ఈడ గంగపాలు చేసినవా నువ్వు. ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పానవో ఆ నిధులు నీళ్లు నియామకాల నీ కమిషన్ కక్కుర్తితోని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినావు. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టినావు. నీళ్ళైతే రాష్ట్ర భవిష్యత్తు ఏదైతుందో అసలు బీఆర్ఎస్ అంటే ఉనికి లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్ అంటే ఉనికి లేకుండా అయిపోయింది. నీ నిజంగా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకే మనం కోరుకున్నామని చెప్పి అనిపిస్తుందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇలా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాడు. ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో వీళ్ళు ప్రోబుడితో తీసుకుపోతుందని చెప్పి భావిస్తే ఏమైపోయింది? దశాబ్ద కాలం లోపల వీళ్ళు దశాబ్ద కాలం కాదు శతాబ్ది కాలం వెనక్కి నెట్టిండు. దశాబ్ది కాలం కాదు శతాబ్ది కాలం వెనక్కి నెట్టిండని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాబోయే ఒక 5 సంవత్సరాలు కాదనైనా ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలమైనా కానీ ఈ చేసిన పాపాలు ఏదైతుందో ఇదన్నీ కడిగేయడమే కానీ ఇలా కోల్పోయిన అభివృద్ధి ఇవన్నీ పునర్నిర్మాణం చేపట్టడం కానీ సాధ్యమైన పనులు కనబట్టలేని చెప్పంటున్నాయి. ఉద్యోగుల నియామకాలే నువ్వు నోటిఫికేషన్లే పరిమితం చేసి ఎట్లా నోటిఫికేషన్ చేయాలి, ఎట్లా ఆటంకం ఏర్పరచాలి, ఎట్లా కోర్టుకు పోయి స్టేలు పట్టుకురావాలి. నోటిఫికేషన్ ఇచ్చేది అదే ప్రభుత్వం, ఆటంకాలు ఏర్పరిచేది అదే ప్రభుత్వం, నియామకాలు నిలువరింపజేసేది అదే ప్రభుత్వం. బట్ విత్ ఇన్ 100 days నువ్వు గతంలో ఏ సాంకేతికంగా నువ్వు ఏదైతే దానిలో లోపాలు ఉన్నాయని చెప్పని భావించి నియామక పత్రాలు ఇవ్వలేకపోయినావో ఇవాళ ఇదే ప్రభుత్వం ఏదైతుందో నువ్వు నోటిఫై ఇచ్చినటువంటి నియామకాలన్నీ కూడా 100 రోజుల లోపల 30,000 నియామకాలు ఇచ్చినాయని చెప్పంట 30,000 నియామకాలు ఇచ్చినాయని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతే మేము రాబోయే ఈ సంవత్సర కాలంలో మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడానికి ఇది నిదర్శనం చెప్పంటున్నాయి. ఇవాళ నువ్వు మోడీ గారు మీరు ఇద్దరు కలిసి భాగవతం మళ్ళీ అలాయి బలాయి చేసుకున్నా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కదిలించే శక్తి మీకు ఎవరికి లేదు అని చెప్పి అంటున్నా. ఇవాళ మేము ఏదైతుందో మొన్న 64-60 స్థానాలతో అధికారానికి వచ్చినమే. రేపు చెప్తున్నా నేను అవుట్ ఆఫ్ 17 minimum we are going to get 15 seats. Out of 17 minimum we are going to 15 seats I am telling. నువ్వు టీఆర్ఎస్ బీజేపీ అకౌంట్ ఓపెన్ చేస్తూ వచ్చేది నాకే తెలియదా? వాళ్ళు ఇప్పుడు లెడ్దాం ఏదో ఒకటి అట్లా ఇచ్చిపెడుతున్నాను నేను, ఏదో ఒకటి చెప్తున్నాను. అకౌంట్ ఓపెన్ చేస్తారా చేయరా పీపుల్ విల్ డిసైడ్, టైం విల్ డిసైడ్. ఇది కేవలం ఏదైతుందో ఈ 100 సంవత్సరాల పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క 100 దినాల 100 days పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పంటున్నారు. 100 days లో 100 దినాలలో ఇవరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేని కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిందని చెప్పంటున్నారు. రైట్ ఫ్రమ్ ఫ్రీ బస్
ట్రావెలింగ్ ఫెసిలిటీ టు ది ఉమెన్. సమాజంలో 50% పైబడి ఉన్నటువంటి ఒక మహిళలకు రవాణా ఉచితంగా సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఇవాళ సౌకర్యం కల్పించడమే కానీ 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్ షాక్. ఐఎమ్ టెలింగ్, నేను మొన్న జగిత్యాల పంపిణీ చేస్తే 80% ఆఫ్ ద కన్స్యూమర్స్ ఆర్ కమింగ్ విత్ ఇన్ 200. 80%. కొద్దిమంది ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేదే, ఇది ఏమొస్తూ ఏం పోతూ ఏమొస్తూ చేసుకోవాలి. వాళ్ళకి అందరు కూడా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ అది మున్సిపాలిటీలో కానీ మండల ప్రజాపరిషత్లో అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు క్లారిఫికేషన్ సార్ట్అవుట్ చేసి రేషన్ కార్డు కలిగి ఉంటే చాలే. రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు, వాడు ఏ కుటుంబం అన్న కానీ 200 యూనిట్లు. ఇంకోటి ఏం కాబోతుందని అంటే ఇవాళ ఈ నెల దాకా ఎవరైతే ఓ 220-30 కాల్చుకున్న ఉంటారు కదా, దే విల్ ఆల్సో కమ్ డౌన్ టు బిలో 200. దే విల్ ఆల్సో కమ్ డౌన్ టు బిలో 200. ఐఎమ్ టెలింగ్. అంటే రాబోయే కాలంలో ఏదైతే ఈ ట్యాక్స్ పేయర్స్ పెద్ద పెద్దోళ్ళు భూస్వామ్య వర్గాలు పెట్టుబడి వర్గాలు తప్పేదైతుందో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఈవెన్ అందరు కూడా ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్నోడు అల్లందరూ పోయాను హాస్పిటల్ ఇక ఇంత గొప్ప కార్యం చెప్పంటూ నేను ఇలా సిలిండర్ కుకింగ్ గ్యాస్ మోడీ గారు ఇంత గొప్పగా చెప్పుకున్నాడే దేశం వెలుగుతుంది. ఎక్కడ వెలుగుతుందో పొయ్యి వెలుగుతుంది, పొయ్యి వెలుగుతుంది చెప్పంటున్నా. ఆడబిడ్డలకు పొయ్యి వెలుగుతలేదు చెప్పంటున్నాను నేను. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర యూపీఏ ప్రభుత్వ హయాంలో 400 రూపాయల సిలిండర్ అయితే ఇవాళ ఎంత అయిందే 1100, 1200 పెంచిన పాపం మోడీదైతే తగ్గించిన గొప్పతనం ఏదైతుందో సోనియా గాంధీ అమ్మది అని చెప్పంటున్నా. అమలు చేస్తున్న గొప్పతనం ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారిది అని చెప్పంటున్నా. కార్యక్రమం రూపొందించేది ఎవరు? సోనియమ్మ తల్లి. ఆడబిడ్డ కాబట్టి, ఆడబిడ్డల కష్టం తెలిసింది కాబట్టి అమలు చేస్తుంది ఎవరేది? రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. నువ్వు అనే మన నీతులు చెప్పేది రైతు భరోసా నీలాగైతే ఉన్నోడికి వానికి వీనికి అందరికి కట్టబెట్టే మా ఉద్దేశం కాదు. సీలింగ్ 5 ఎకరాల 10 ఎకరాల పైబడి ఉన్న వాళ్ళు ఎంత కానీ మీకు ఆ సీలింగ్ వరకు ఏదైతే ఉందో మీకు ప్రోత్సాహం లభిస్తాయి. రైతు భరోసా ఏ కార్యక్రమం కానివ్వని చెప్పంటే గృహ నిర్మాణ కార్యక్రమమే. నువ్వు దశాబ్ద కాలం ఇండ్లే మర్చిపోయింది. దశాబ్దకాలం ఇండ్లే మర్చిపోయిందని చెప్పంటూ నేను గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ రేపు ఆరంభించబోతున్నాం చెప్పంటూ. వీళ్ళ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక ఎవరు? రేవంత్ రెడ్డి. తెలంగాణ గౌరవానికి ఆత్మ ప్రతీక రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నా. ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పి అంటున్నా. ఆయనకి ఇవాళ పదవి అనేది ప్రధానం కాదు, ప్రజలు సేవ చేయడం లక్ష్యంగా ఎంచుకొని ఇలా ప్రజా జీవితంలోకి వచ్చిందని చెప్పి అంటున్నా. ఆ లక్ష్యంగా ఏదైతుందో వీళ్ళ ముందుకు పోతుండు, ఆ దేవుడు కరుణించిండు, ఆయన ముఖ్యమంత్రి కావడం కాదు చెప్పంటున్నా. ఇవాళ నువ్వు చేసిన పాపాలని కడిగేసే బాధ్యత బరువు ఆయన మోస్తుండని చెప్పంటున్నా. మీరు ఎవడెవడు ఒక్కటైనా కానీ ఏ ఆటంకాలు సృష్టించలేరు. ఆ దేవుడు మాకు అండగా ఉన్నాడు. తప్పకుండా ఏదైతుందో మేము ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ఆడబిడ్డలు, యువకులు అని చెప్పంటున్నా మా నిరుద్యోగ యువక విద్యార్థులకు అండగా నిలిచి సేవ చేయడం ఏదైతే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అని చెప్పని నేను పేర్కొంటున్నా. థ్యాంక్ యూ. అరే నాన్న, నువ్వైతే ఆ పదవి ఉండే తీసేసినవయా. పాపం రాజయ్య ఎవరైతే ఉన్నారో ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన ఎక్కడ సమర్థవంతంగా పనిచేస్తుండో అని చెప్పని ఉన్న పదవి కూడా కొట్టమని చెప్పంటూ నేను వీళ్ళ భట్టి గారు దళితుడు అని చెప్పంటున్నా. సీతక్క గారికి ఏదైతుందో వీళ్ళ పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో, యు మస్ట్ పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో ఐఎమ్ టెల్లింగ్. గ్రామీణ ప్రాంతం ఇవాళ రూరల్ వాటర్ సప్లై ది మోస్ట్ ప్రైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ హోల్డింగ్ బై సీతక్క అంటే. ఇలా మొత్తం ఆడబిడ్డలకు ప్రత్యేక ఎవరు? సీతక్క. నిన్నగాక మన సమ్మక్క సారలక దాన్ని ఏదైతే జయప్రదం నిరూపించేసింది ఎవరు? సీతక్క అని చెప్పి అంటున్నా. నువ్వు మా అన్న మా పుల్లలు పెడతావే నువ్వు? పోనీ ఇది బాగోతా మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడే చెప్పిన కృష్ణా నది జలాలు ఎవడు అమ్మకాన్ని పెట్టినా? కృష్ణా నదిలో ఎవడు అమ్మకాన్ని పెట్టిండని చెప్పంటే పోతిరెడ్డి పాడు కాలువని ఎవడు హెల్ప్ చేసిండు? ఎవడు హెల్ప్ చేసిండని చెప్పంటున్నా. ఎక్కడ 11,000, ఎక్కడ 40,000, 44,000, ఎక్కడ 88,000, రోజుకి 8 టీఎంసీలు కొట్టుకోబోతున్నాడు. సోయి ఉండాలి నీకు.
రోజుకి 8 టీఐసీలు పొలగా ఏది ఇస్తుందో వాడు రోజుకి 8 టీఐలు కొట్టుకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి నీకు సోయి ఉండాలని చెప్పంటూ నేను ఇంకా మాట్లాడుతూ సిగ్గు లేదు. థ్యాంక్ యూ.